శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు నీలకంఠి. ఈ కథను రాసినవారు శ్రీమతి పి. సురేఖ గారు. ఈ కథ 2023 సంవత్సరం నెచ్చలి అనే అంతర్జాల వనితా మాసపత్రికలో ప్రచురితమైంది. ఈ కాలం టీనేజర్స్ని చెడు మార్గంలోకి వెళ్లకుండా ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి అనేది చక్కగా వివరించారు రచయిత్రి. కొంచెం సమయం కేటాయించి తప్పక వినండి. ఇక కథలోకి వెళ్దాం. హేయ్ డన్ అంటూ ఎడమ బొట్టన వేలు తోటి విద్యార్థులకు చూపెడుతూ దీక్షిత్ మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు. రాంగ్ సైడ్ నుంచి దూసుకొస్తున్నాడు. క్లాస్ ఫస్ట్ వస్తున్న శరణ్యను ఈరోజు ఎలా అయినా ఇన్సల్ట్ చేయాలి. శరణ్య సిగ్గుతో అందరి ముందు తలదించుకోవాలి అనుకుంటున్నారు అక్కడి నుంచిన బాయ్ స్టూడెంట్స్ అందరూ. ఈ పనికి వాళ్ళందరూ కలిసి దీక్షిత్ను ఎరగా పురమాయించారు. మార్నింగ్ సెషన్లో అమ్మాయిలు, నూన్ సెషన్లో అబ్బాయిలు చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలో శరణ్య దీక్షిత్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. శరణ్య తనకున్న తెలివితేటల వల్ల చాలామంది విద్యార్థులకు శత్రువైంది. నడుస్తున్న నలుగురి అమ్మాయిల్లో ఉన్న శరణ్య ఎదపైన గట్టిగా చెయ్యేసి బ్యూటిఫుల్ అంటూ పైటలాగి బైక్ స్పీడ్ పెంచాడు దీక్షిత్. ఊహించని నీచ సంఘటనకు బెదరక బైక్ హ్యాండిల్కు వేలాడుతున్న పుస్తకాల బ్యాగ్ని లాక్కుంది శరణ్య. ఇది గమనించక దూరాన నిల్చొని గమనిస్తున్న అబ్బాయిలకి కుడిచేతి బొటల వేలును సంతోషంగా గాల్లో ఊపుతూ కనుమరుగయ్యాడు దీక్షిత్. పక్క రోజు, నమస్తే ఆంటీ, నా పేరు శరణ్య, నేను కొంచెం మీతో మాట్లాడాలి. అడ్రస్ వెతుక్కుంటూ దీక్షిత్ బ్యాగ్తో నేరుగా దీక్షిత్ ఇంటికొచ్చింది శరణ్య. ఆ అమ్మాయిని చూసి ఎవరో సేల్స్ గర్ల్లే అనుకున్న దీక్షిత్ అమ్మగారు నీలవేణి కూర్చోమని అనలేదు. అయినా చొరవ తీసుకుని డ్రాయింగ్ రూమ్ సోఫా పైన కూర్చొని బ్యాగ్ నుండి దీక్షిత్ పుస్తకాలు బయటికి తీసింది. ఆంటీ, ఈ బుక్స్ని గుర్తుపట్టారా అని అడిగింది. అరే, ఈ బుక్స్ మా అబ్బాయివి, మొన్న కాలేజీలో పోయాయని చెప్పాడు అన్నది నీలవేణి. ఇవి పోలేదాంటీ, నేనే లాక్కున్నాను అంటూ జరిగిన ఈవ్ టీజింగ్ గురించి చెప్పింది శరణ్య. కాలేజ్ ప్రిన్సిపల్కి ఇవ్వాల్సిన కంప్లైంట్ మీకు చేస్తున్నాను ఆంటీ, ఎందుకంటే ఐ పిటీ యూ అండ్ యువర్ సన్. ఆంటీ, ఇప్పుడే చెప్తున్నా, మరొక్కసారి ఇలాగే చేస్తే కంప్లైంట్ కాదు, నేనే యాక్షన్ తీసుకుంటాను అని చెప్పాలనుకున్న మాటలను ఖరాఖండిగా తేల్చి చెప్పేసి సోఫా నుండి లేచింది. నీలవేణి బలవంతంగా శరణ్యను కూర్చోబెట్టింది. చాలా థ్యాంక్స్ అమ్మా, కాలేజీలో కంప్లైంట్ ఇవ్వనందుకు. ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు అంటూ లోపలికెళ్ళి దీక్షిత్ని వెంటబెట్టుకుని వచ్చింది. శరణ్యను చూసి అవాక్కయ్యాడు దీక్షిత్. దీక్షిత్, నువ్వు ఈ అమ్మాయి పట్ల అమానుషంగా ప్రవర్తించావు. మంచితనంతో విషయాన్ని నాతో చెప్పింది. నీకు తోచిన రీతిలో ఈ అమ్మాయికి సారీ చెప్పు అన్నది నీలవేణి. తల్లి మాటకు ఎదురు చెప్పలేక ఏదో మొక్కుబడిగా సారీ చెప్పాడు. శరణ్య దీక్షిత్ వైపు కూడా చూడకుండా నీలవేణి వద్ద సెలవు తీసుకుంది. ఫ్రెండ్స్ చేసిన ఛాలెంజ్లో తాను పాల్గొని అందమైన అమ్మాయి శరీర భాగాన్ని తాకితే తప్ప థ్రిల్లింగ్గా ఉన్న ఫీలింగ్కు సారీ చెప్పించినందుకు దీక్షిత్ బాధపడ్డాడు. అయినా అమ్మ కూడా ఆడదే కాబట్టి శరణ్యకు సపోర్ట్ చేసుంటుంది. అమ్మంటే చిరాకేస్తోంది అనుకున్నాడు దీక్షిత్ రూంలో. ఇంతలో నాన్నా దీక్షిత్ అంటూ అమ్మ గొంతులోని మాతృత్వం పిలిచింది. మారు పలకని కొడుకును దగ్గరగా తీసుకుంది. నాకు తెలుసు నాన్న, నా మీద నీకు కోపంగా ఉందని, కానీ నువ్వు చేసింది నిజంగా తప్పు కన్నా. ఎంతో కష్టపడి చదివి ఎంసెట్ ర్యాంకుతో పాస్ అయ్యి ఒక స్థిరమైన విద్యలో సాధన చేయాల్సిన వాడివి మధ్యలో పిచ్చి పనులు చేయడం తప్పే కదా అన్నది నీలవేణి. అమ్మా, నేను చెయ్యాలని చేయలేదు. శరణ్యకు ఇంటెలిజెంట్ అనే పొగరు తెలుసా, అది అణిచివేయాలని క్లాస్మేట్స్ ఈవ్ టీచింగ్ గురించి వారం రోజుల నుండి చెప్తుంటే నేను ఒక రకంగా హిప్నటైజ్ అయ్యి అలా చేశాను అంతే అన్నాడు దీక్షిత్. శరణ్య గుణగణాలు మీకెందుకు? మీకు చేతనైతే ఇంకా బాగా చదివి చదువులో పోటీ పెంచుకొని ఆ అమ్మాయి ఇంటెలిజెన్స్ ను సవాల్ చేయండి. అయినా నాన్న, ఈవ్ టీజింగ్ వలన అమ్మాయిల గర్వం పొగరు అణిచివేయబడతాయనే మీ ఊహ వట్టి అపోహ మాత్రమే. అంతగా అమ్మాయిల అవయవాల గురించి ఆలోచనలు మొదలైతే ఇంట్లో పెద్దల్ని సంప్రదించి తగిన సంబంధం చూసి పెళ్లి చేసుకోండి. అంతేకాని కాలేజీ అమ్మాయిలు గాని రోడ్డు మీద పోయే అమ్మాయిల శరీర భాగాలను తగిలితే వాళ్ల మనసా వాచా శపించే మాటలతో మీ తద్దినాలు పెట్టుకోవద్దు అంటూ బాధగా అంది నీలవేణి. వింటూ మౌనంగా ఉన్నాడు దీక్షిత్. ఈనాటి ఆడపిల్లల్లో ధైర్యం, విశ్వాసం ఎక్కువ పాళ్లల్లో ఉన్నాయి. అయినా నిన్ను ఎవరో ఎందుకో హిప్నటైజ్ చేసినంత మాత్రాన నీ గమనం మార్చుకుంటావా అని అడిగింది నీలవేణి. ఓకే అమ్మా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను
అంటూ ఈ టాపిక్ ని త్వరగా తెరదించాలని ప్రయత్నిస్తున్నాడు దీక్షిత్. ప్రతిరోజు చదువు పట్ల, మంచి నడత పట్ల నేను ఏదో రకంగా నీకు చెప్తూనే ఉన్నాను. నేను ప్రయోగించే హిప్నాటిజం నీలో ఉన్నప్పుడు మరి వేరే హిప్నాటిజం ఎలా పనిచేస్తోందిరా అని అడిగింది నీలవేణి. అమ్మా, శరణ్యకే కాదు, నీకు కూడా నేను సారీ చెప్తున్నా. ఈ విషయం ఇంతటితో ఆపేద్దాం. ఇలా ఇంకోసారి జరగదమ్మా, ప్లీజ్ అన్నాడు దీక్షిత్. దీక్షిత్లో ఏర్పడిన ఉక్రోషం కాస్త కాస్తగా మాయమైపోయింది. మనసు తేలికయింది. అంత పెద్దగా చదువుకోని అమ్మ ఎంత చక్కగా నచ్చ చెప్పింది అనుకున్నాడు తను. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో భర్త ఆఫీస్ నుంచి వచ్చాడని నీలవేణి దినచర్య కార్యక్రమాల్లో మునిగిపోయింది. శ్రీపాదరావుకి ప్రతి వస్తువు చేతికందించాలి. అదొక రకం బద్ధకం. కొడుకుని మాత్రం ఎంతో క్రమశిక్షణతో పెంచుతూ వీలైనంత వరకు కొడుక్కి సంబంధించిన పనులన్నీ వాడితోనే చేయించి స్వశక్తి పెంపొందించాలనుకునే అమ్మ నాన్న విషయంలో మాత్రం నిదానంగా సేవకురాల్లాగా అక్షరాలను పొడిపొడిగా మాట్లాడుతుంది. తల్లి ప్రవర్తన దీక్షిత్కి అర్థం కాలేదు. దీక్షిత్ నిర్వచనంలో నాన్నంటే దూరంగా ఉంటూ బాగోగులు చూసే సగటు తండ్రి. కానీ అమ్మ మాత్రం మనసావాచ తన సంక్షేమం కోరుకునే దేవత. సాధారణంగా ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లని శ్రీపాదరావు ఆ రోజు బాహుబలి సినిమాకి 3 టికెట్లు రిజర్వ్ చేశాడు. ఈ సినిమాని థియేటర్లో చూస్తేనే బాగుంటుంది అని వినికిడి. సినిమాకి 3 ప్రయాణమయ్యారు. థియేటర్ నిండా జనం. నడిచే అవసరం కూడా లేకుండా కిక్కిరిసిన జనతోపులాట్లో ముందుకు జరుగుతున్నారు 3. జనమంతా ఎంతో సరదాగా మంచి సినిమా చూడబోయే ఉత్సాహంలో ఉన్నారు. నీలవేణి భర్త సమక్షంలో ఇంటా బయట సీరియస్గా ఉంటుంది. తండ్రి ఇంట్లో లేని సమయంలో ఏదో ఒకటి మాట్లాడిస్తూ జోక్స్ చెప్తూ ఎంతో హ్యూమరస్ గా ఉండే అమ్మ సమక్షమే ఎక్కువ కోరుకుంటాడు దీక్షిత్. తండ్రితో పాటు బయటకు వెళ్లాలన్నా, కలిసి భోంచేయాలన్నా దీక్షిత్ ఇష్టపడడు. ఎందుకంటే కేవలం తండ్రి నుండి లభించేది ఆర్థిక బలం ఒక్కటే. ఎన్నో రకాల టీవీ ఛానల్స్ ఉన్నా బాహుబలి సినిమా థియేటర్లోనే చూడాలని శ్రీపాదరావు అనుకున్నాడు. ఫ్యామిలీతో పాటు చూశాడు కూడా. సినిమా అయిపోయాక హాలు బయటకి మెల్లమెల్లగా జనం వస్తున్నారు. నీలవేణి భర్తకి కొడుక్కి మధ్య నడుస్తోంది. అంటే రద్దీలో అమ్మను ఎవరైనా మగవాళ్లు తాకుతారని దీక్షిత్ సెక్యూరిటీ గార్డ్లా తల్లిని ప్రొటెక్ట్ చేస్తూ నడుస్తున్నాడు. సడన్ గా ఉన్నట్టుండి దీక్షిత్ తండ్రి కోసం అటు ఇటు చూశాడు. భార్యను కొడుకును దాటేసి కొంచెం దూరంగా నడుస్తున్నాడు శ్రీపాదరావు. ఎవరో మధ్య వయస్కురాలు, అందాల రాణి అయిన టీనేజ్ గెటప్లో కళ్లను మిరిమిట్లు గొలిపే అందగత్తె పక్కన నడుస్తున్నాడు నాన్న. ఆమె చేతిలో చేయి కలుపుతూ అప్పుడప్పుడు ఆమె శరీర భాగాల్ని తగులుతూ నాన్న ఏమీ తెలియనట్లు ముఖం పెట్టి తోడుగా నడుస్తున్నాడు ఆవిడికి. అమ్మ సెక్యూరిటీ డ్యూటీ వదిలి నాన్న డ్యూటీ కోసం నడిచాడు దీక్షిత్. అంతటి జనంలో అపరంజి బొమ్మ నడుమున చుట్టుకున్న నాన్న చేయి చూసి దీక్షిత్కి వెగటు కలిగింది. ఆ అపరిచిత అందాల బొమ్మ ఏంటో ఒక్కసారి నాన్నకేసి ఓరగా చూసి నవ్వింది. నాన్నలో ఎన్నడూ చూడని ఆనందం, తృప్తి దీక్షిత్కి కంపరం కలిగించాయి. జన విభజన జరుగుతున్న స్పృహ ఉన్నదేమో. శ్రీపాదరావు మామూలుగా వచ్చి తన కుటుంబీకుల నడకతో జత కలిపాడు. ఆ మరుసటి రోజు అమ్మా నిన్న థియేటర్లో నాన్న అంటూ మరీ మరీ ఆలోచించి సమయం చూసి అమ్మకెలా చెప్పాలా అని మదనపడుతూ మొదలుపెట్టాడు దీక్షిత్. నాకు తెలుసు దీక్ష్ అంటూ మహాజ్ఞానిలా సర్ది చెప్పింది నీలవేణి. అయినా ఏంటమ్మా నువ్వు? శరణ్య నా గురించి చెప్తే నాకు పెద్ద లెక్చర్ ఇచ్చావు. మరి నాన్న ప్రవర్తన పట్ల నాన్న సరిదిద్దుకునేందుకు నీతులు చెప్పలేవా నువ్వు? నీకెలా ఉందో కానీ అమ్మా నాకు మాత్రం చాలా కంపరం పుట్టించాయి. అదే అలా పట్టుకుంటే చాలా చీదరగా ఉంది తెలుసా అన్నాడు దీక్షిత్. ఇంతలో నీలవేణి, దీక్షిత్ మీ నాన్న గురించి నువ్వు కొంచెం సేపు మాత్రమే చూశావు. నేను ఈ 20 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎంతో చూశాను. మీ నాన్న మారాలని అలిగాను, మాటలు మానేశాను, బతిమాలాను, ప్రార్థించాను కూడా. కానీ ఆయన మారలేదు. నాకు ఆర్థిక బలం లేదు, పుట్టింటి వారి అండా లేదు. ఉన్నదల్లా పుత్రబలం మాత్రమే. అది నువ్వే. మీ నాన్న పుట్టి పెరిగిన పరిస్థితులు మంచివి కావు. క్రమశిక్షణ లేని పద్ధతుల్లో వాళ్ల తల్లిదండ్రులు ఒక మగపిల్లవాణ్ణి పెంచుతున్నాం అనే అహంభావంతో పెంచారే కాని విఘ్నత గల పురుషోత్తమునిగా పెంచలేదు. మన ఇంట్లోనే కాదు, చాలామంది ఇళ్లల్లో పిల్లలు పాడైపోతున్నారని పెద్దలు బాధపడుతున్నారు. కానీ ఎప్పటికప్పుడు పిల్లల ప్రవర్తనలో జోక్యం చేసుకొని సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నించటం లేదు పెద్దలు. అందుకే మీ నాన్న విషయంలో భార్యగా, నీ విషయంలో ఒక తల్లిగా నా పాత్రలో తేడా ఉంది అని చెప్తూ ఉండగా దీక్షిత్ జాలిగా, బాధగా తల్లిని దగ్గరకు తీసుకున్నాడు. చూడు బాబు, నాన్న చేసిన పని నీకు అసహ్యం కలిగింది కదా, మరి నువ్వు చేస్తే వేరే వాళ్లకు కూడా అసహ్యం కలుగుతుంది. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు, అమ్మాయిలపైన క్రేజ్ వద్దు మనకి.
మనం చేసే పని ఇతరులకి బాధ కలిగించకూడదు. నీ మనసు నీ ఆధీనంలో ఉండాలి. నా ధ్యేయం, నా ఆశ ఏంటో తెలుసా నాన్న? నువ్వు ఏ ఆకర్షణకు లొంగిపోకుండా నీ దారిలో నువ్వు సాఫీగా సన్మార్గంలో సాగాలని, నీలో ఉన్న ప్రతిభకు పట్టుదల తోడుగా పెట్టి సాధనతో విజయాన్ని సాధించాలని నా కోరిక అని ఆగింది నీలవేణి. అమ్మా, నా సంగతి సరే, మరి నీలోని బాధ తొలగేదెలాగా అని అడిగాడు దీక్షిత్ బాధగా. నాకా బాధ? నా సంతోషమంతా నా బాబు దీక్షిత్తోనే ఉంది. అందుకే శరణ్య వచ్చి నీ గురించి చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది. కానీ నిన్నటి మీ నాన్న ప్రవర్తన పట్ల బాధ కలగలేదు. ఆయన పట్ల నా జీవితం యాంత్రికం మాత్రమే. నీతో నా జీవితం అమృతసారం అంది నీలవేణి. దీక్షిత్ తల్లిని ప్రేమగా హత్తుకున్నాడు. కొడుకుని ఆప్యాయంగా నిమురుతూ నీలవేణి కళ్ళ చివరిలో మిగిలిన కన్నీరు తృప్తిని మిగుల్చుతోంది. నీలవేణి వేసిన అందమైన అర్ధనారీశ్వరుని పెయింటింగ్ డ్రాయింగ్ రూంలో ఎంతో ఆధ్యాత్మికంగా ఉంది. శివుని గొంతుకు పైన నీలం రంగు లేదు, కానీ సగభాగమైన పార్వతి గొంతుకు పైన నీలం రంగు ఉంది. ఆ చిత్రం గీసిన నీలవేణి తప్ప ఎవ్వరూ గమనించలేదు నీలకంఠిని. సమాప్తం. ఇదండి కథ. ఈ కాలం చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి అని అడుగుతున్నారు. పిల్లల్ని మీరు ప్రత్యేకంగా పెంచక్కర్లేదు. మీ జీవనశైలి, మీ నడవడిక, మీ అలవాట్లు, మీ మాట తీరు, మీ మర్యాద, ప్రతిదీ వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఇంకా మీరు నేర్పించేదేముంది? మీరు మంచి మార్గంలో నడవండి చాలు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథా కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియపరచండి. మరిన్ని వినోదాత్మక, సందేశాత్మక, సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.